ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని సినీ నటులు స్టార్ క్యాంపెయినర్ పృథ్వీరాజ్ కోరారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎంపీగా సీఎం రమేష్ గెలిస్తే ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశంలో మోడీ, అమిత్ షా వంటి నేతలతో ఉన్న పరిచయాలను వివరించారు. సీఎం రమేష్ గెలిస్తే కేంద్ర మంత్రిగా తప్పనిసరిగా ఎన్నిక అవుతారని అన్నారు. పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలిచ్చే కెపాసిటీ అతనిది అని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి తప్పు చేశామన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, చంద్రబాబు ముందు చూపు, పవన్ కళ్యాణ్ నైతికత ప్రజలకు మేలు చేస్తాయన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ, విజయీభవ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పరుచూరి భాస్కరరావు మాట్లాడుతూ, మే 4వ తేదీ అనకాపల్లిలో ప్రధాని మోడీ పర్యటించనున్నారని విజయవంతం చేయాలని కోరారు. సీఎం రమేష్ గారు నాలుగు కడప నుంచి వచ్చిన వ్యక్తి. నువ్వు కడప నుంచి పోటీ చేసి వస్తే కడపలో అక్కడ ఏడవలసి నేను తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి చేశాను ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. అలాగే మీ అమ్మగారు మరి అప్పుడు ఎలక్షన్లో మీరు వైజాగ్ ఎంపీగా నిలబెట్టారుగా విజయమ్మ గారిని. అప్పుడు ఆమె లోకల్ కదా. ఇది ఏంటంటే పనిచేసేటప్పుడు ఒక మంచి నాయకుడు, గల ఉన్న నాయకుడు, మామూలుగా ఉన్న వ్యక్తి కాదు ఆయన. ఏదైనా సమస్య మీద గట్టిగా మాట్లాడే వ్యక్తి సీఎం రమేష్ గారు. అటువంటి వ్యక్తి మనకి పార్లమెంట్కి వెళ్తే అనకాపల్లి చరిత్ర బాగుపడుద్ది. ఎస్, అనకాపల్లి ప్రజలు రేపు పొద్దున్న ఏమనుకుంటారంటే మా అనకాపల్లి సీఎం రమేష్ గారు రేపు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మూడోసారి కూడా ప్రజలు మోదీ వైపే ఉన్నారు, సర్వేలన్నీ అవే చెప్తున్నాయి. కాబట్టి ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి అయ్యే చరిత్ర అనకాపల్లికి ఉంది. కాబట్టి మనం అందరం బ్రహ్మాండంగా దీని మీద ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి, ఎందుకంటే నాయకులు అందరికీ తెలుసు ఎక్కడెక్కడ ఏ లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ సర్దిద్దుతున్నారు. 24 hours పనిచేస్తున్నారు. ఇక్కడ అందరూ ఈసారి గొప్ప విషయం ఏంటంటే కలిసికట్టుగా కూటమి అభ్యర్థులు అద్భుతంగా పనిచేస్తారు ప్రతి చోట. మేము చూసిన చోటంతా ఇప్పుడు 21 మంది జనసేన అభ్యర్థులు, ఇద్దరు పార్లమెంట్ అయితే ఈ 21 మంది 144 మంది కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేస్తున్నారు. ఇది గొప్ప పరిణామం. ఇది ఇలాగా మొత్తం రాష్ట్రం అంతా ఒకటే అండి. నేను చెప్పే స్లోగన్ ఎక్కడికి వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి స్ట్రీట్కి ఒకడు ఉంటాడు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి స్టేట్కి ఒకడు ఉంటాడు. కాబట్టి మనం ఏంటంటే ఆయనతో పాటు మేము ఉన్నాం కాబట్టి చిత్ర పరిశ్రమలో 7 కోట్లు ఆ మధ్య లాస్ట్ ఇయర్ 7 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తే వేరే చోట వెళ్ళి అప్పు తీసుకొచ్చాం. దాన్ని నేను కూడా ఉన్నా పక్కన. ఆయన కౌలు రైతులకి మరి చనిపోయిన ప్రతి కౌలు రైతుకి ₹1,00,000 ఇచ్చిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది. ఆయన ఒకటే అన్నారు, చంద్రబాబు గారు కానీ బీజేపీ నాయకులు కానీ, ఇది బాగా జనాల్లో తీసుకెళ్ళండి, కూటమి వస్తే ఎక్కడ పథకాలు ఆగిపోతాయి, కూటమి వస్తే ఎవరిని రానివ్వరు అని అంటే ఒకటే చెప్పారు 3 లీడర్లు. మా దగ్గర అధికారం లేకపోయినా మేము డబ్బులు ఇస్తున్నాం, రేపు అధికారం ఉంటే ₹10 ఎక్కువ వేసి మీ పథకాలన్నీ మేము కంటిన్యూ చేస్తాం. కానీ ఈ దిక్కుమాలిన భూములు అంటే 25 మంది ఎంపీలు నాకు ఇస్తే మెడలు వచ్చేస్తాం, మరి ప్రత్యేక రాష్ట్రం తెచ్చేస్తాం, ప్రత్యేక హోదా తెచ్చేస్తాం. ఇన్ని మాటలు మాట్లాడారు కదా. ప్రత్యేక హోదా తెచ్చాడో లేదో అది పక్కన పెడితే, ఒకటేమో రాజధాని అని ఒక బాటిల్, స్పెషల్ స్టేటస్ అని ఒక బాటిల్, భూమి అని ఒకటి, ఆరోగ్యాలు పోగొట్టి ప్రజలు నాశనం అయిపోతున్నారు. ఎంతోమంది చనిపోయారు దీని మీద. ఇంకోటి భూగుమ్మడి రాజీనామాలు చేసేయండి, వాలంటీర్ వ్యవస్థ మేము వచ్చాక మళ్ళీ మీకు ఇస్తూ ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ దగ్గర ఈ అస్త్రం ఒకటి ఉంది. ఏంటంటే ఒక్కోటి వదులుతుంటారు అన్నమాట. మూకుమ్మడి రాజీనామాలు చేశాక రేపు పొద్దున అడుగుతుంటే ఏమి ఉండవు, ఎవడో పట్టించుకోరు. ఇలాంటి ఒక అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఒక బెదిరింపులకి మరి ఇన్ని రకాలుగా అర్ధరాత్రి వచ్చి, నిన్న ఎంపీ గారు సీఎం రమేష్ గారు కూడా మాట్లాడారు. అర్ధరాత్రి వచ్చి ఒక 2:30కి నేను ఫ్లైట్ లేట్ అయ్యి వచ్చినట్టుకి 3ంటికి దమ్మని తలుపులు ఓపెన్ చేసి ఒక సిఐ గారు కానీ ఒక 7-8 కానిస్టేబుల్స్ కానీ ఆయన లోపల నుంచి అలాగా పెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు కెమెరాలాగా. ఏ తప్పులు చేసామో మేము ఉగ్రవాదులు, మేము స్టార్ క్యాంపెయినర్గా వచ్చాము, ఉగ్రవాదుల్లాగా మీరు అలా రికార్డ్ చేస్తారు ఏంటంటే, లేదంటే జస్ట్ వెరిఫికేషన్కి వచ్చామన్నారు. అది కరెక్ట్ కాదండి. మళ్ళీ ఆయన ఏమంటాడంటే ఇంకోటి దాంట్లో ఒక చిన్న స్కామ్ నాకు కనపడింది. అదే సార్ పృథ్వీగారు ఇక్కడ ఎవరో లేడీస్ మీద ఫోటో దిగాలంటున్నారండి. ఆ టైంలో లేడీస్ ఎక్కడి నుంచి ఉంటారండి? తెల్లారుజాము